బాన్స్వాడ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై నరేందర్ అనే ఉపాధ్యాయుడు కొద్ది రోజుల కిందట అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు నరేందర్ డీఈఓ సస్పెండ్ చేశారు. నరేందర్పై వచ్చిన ఆరోపణపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి ఈ విషయం నిజమేనని తేలడంతో ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. చేయడం జరిగింది. అయితే విద్యార్థి ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను కూడా అడిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇట్లా చేశారు, సార్ ఈ విధంగా మిస్బిహేవ్ చేశారని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేశాయిపేటలో జరిగిన సంఘటన మీద విచారణ నిమిత్తం పాఠశాలను సందర్శించడం జరిగింది. వచ్చి విద్యార్థులు 9th 10th విద్యార్థుల్ని సెపరేట్గా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిసి విచారించడం జరిగింది. ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఉపాధ్యాయ బృందాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే శనివారం జరిగిన సంఘటన మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు విచారణ తీసుకోవడం జరిగింది. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిక రూపంలో తయారు చేసి జిల్లా విద్యాశాఖ అధికారి కామారెడ్డి గారికి ఈరోజు ఫస్ట్ అవర్స్లోనే పంపడం జరుగుతుందని తెలియజేస్తాం. మైనర్ల పైన చిన్నపిల్లల పైన మహిళల పైన ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తప్పవు. మనకు రీసెంట్గా కొన్ని రోజుల క్రితం బాన్స్వాడ మండలంలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు అదే స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిసింది. ఈ విషయం లేట్గా వెలుగులోకి వచ్చింది. దాంట్లో ఆ విషయం తెలిసిన తర్వాత అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు, వాళ్ళ విలేజ్ ఎల్డర్స్ మరియు స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కొంతమంది వెళ్ళి దాన్ని మధ్యవర్తులుగా మాట్లాడి రాజీ కుదర్చడం జరిగింది. ఇందులో క్లియర్గా అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి మనకు ఇందులో పోక్సో చట్టం అట్రాక్ట్ అవుతుంది. ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ అనేది కుదిర్చవద్దు. ఈ విషయంలో తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో అమ్మాయి మరియు అమ్మాయి తల్లిదండ్రుల్ని మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళ సహకారంతో వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వారు ఏం జరిగిందో నిజాలు బయటికి రాబట్టడం జరిగింది. దాంతో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో ఈ మైనర్ అమ్మాయిపై ఎవరైతే అఘాయిత్యం చేశారో అతని టీచర్ పైన మరియు దీంట్లో మనకు మధ్యవర్తిత్వం వహించిన విలేజ్ ఎల్డర్స్ మరియు అతని ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నారో ఈ అఘాయిత్యం పాల్పడ్డ అతని తరపుతో వచ్చిన కొంతమంది పైన కూడా ఈ సెక్షన్ 21 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద చేయడం జరిగింది. సెక్షన్ 21 పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఒక నేరం జరిగినప్పుడు పోక్సో నేరం, ఆ నేరంని తెలిసి కూడా సమాచారం లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వకపోతే కూడా ఈ సెక్షన్ కింద నేరం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మైనర్ అమ్మాయిపై చిన్నపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడితే తెలిసిన వెంటనే ఇమీడియట్గా సమాచారం అందించండి. ఇలా సమాచారం అందించకపోయినా కూడా వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వం వహించి దీన్ని పంచాయతీ చేసి రాజీ కుదిరించడం లాంటివి చేయొద్దు. ఇది చాలా హీనమైన చర్య కాబట్టి ఇటువంటివి ఇంక ముందు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను. మీడియా ద్వారా ఇటువంటి ఎవరైనా సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా సమాచారం అందించండి. ఇందులో ఈ ఎవరైతే అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో అతనిపై సెక్షన్ 9 and 10 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే ఇందులో మధ్యవర్తిగా చేసిన వాళ్ళు 9 మంది ఉన్నారు. వారిపైన కూడా సెక్షన్ 21 కింద సెక్షన్ 21 పోక్సో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.